శువభేరి ప్రత్యేక హోదా సభలతో ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోన్న జగన్ అధికార పార్టీ తెలుగుదేశానికి ధీటుగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని డిసైడ్ అయ్యారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంటున్న జగన్ పార్టీ బలోపేతానికి పక్కా స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీలో చేరిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో దిమ్మ తిరిగే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. టీడీపీ మాదిరిగా ప్రత్యర్థి ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టకుండా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులపై జగన్ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్లను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల సమయంలో ఎంతో మంది కాంగ్రెస్ లీడర్లు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా తాను ఆసక్తి చూపకపోవడంతో వెనుదిరిగిన నేతలందరినీ ఇప్పుడు పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. బొత్స, ధర్మాన, పార్థసారథి లాంటి నేతలను రంగంలోకి దింపిన జగన్ వైఎస్ సన్నిహితులు కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే వైఎస్ సన్నిహితుల్లో కొందరు జగన్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, వాళ్లంతా త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో వైఎస్ సన్నిహితులతో చర్చలు పూర్తయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పలువురు నేతలు త్వరలోనే వైసీపీలో చేరనున్నారని అంటున్నారు. మరికొందరు అవసరమైనప్పుడు పార్టీలోకి వస్తామని జగన్ కు హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే తన తండ్రి సన్నిహితులను కాంగ్రెస్ సీనియర్లను వైసీపీలోకి తేవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న జగన్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇవి ఆఫ్టర్